ఈ రోజు గౌడకుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి సురామాంబ మరియు రేణుకా ఎల్లమ్మ వనం మైసమ్మ దేవతల ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కావున ఈ రోజు కంఠమహేశ్వర స్వామి రేణుకా ఎల్లమ్మలకు బోనాలతో నర్సంపేట పట్టణంలో గౌడ కులస్తులందరూ ఘటంకుంట పెద్ద మనిషి, సారకొల్ల పెద్ద మనిషి, జయలక్ష్మి సెంటర్ నుండి పట్టణంలో భవానీ ఎలక్ట్రానిక్ ఫిష్ మార్కెట్ ద్వారా మహాత్మా గాంధీ విగ్రహం నుండి, రామకృష్ణ దుకాణం నుండి, షిర్పకాస్ జెండా గద్ద నుండి, ద్వారకాపేట బైపాస్ రోడ్డు, కల్లు మండ్య నుండి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వరకు పురవీధుల వెంట బాజా భజంత్రీలు నృత్యాలతో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం చేరుకుని శ్రీ కంఠమహేశ్వర స్వామి సురామాంబ దేవతల కళ్యాణం నిర్వహిస్తారు. అనంతరం రేణుకా ఎల్లమ్మ గావు పట్టడం, వనం మైసమ్మకు బలివ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయని చెప్పారు. జై కంఠమహేశ్వర స్వామికి పట్టణ గీత పారిశ్రామిక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంఠమహేశ్వర స్వామి బోనాలు 4వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు నిర్ణయించి జరుగుతున్న సందర్భంగా పాత వరంగల్ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఈసారి కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో జరుగుతున్నాయి. 4వ తారీఖు గ్రామ దేవతలకు పూజా కార్యక్రమం, నిన్న 5వ తారీఖు జలబిందెలు పంచామృతాలతోటి కంఠమహేశ్వర స్వామికి అభిషేకాలు జరిగినాయి. ఇవాళ అత్యంత ముఖ్యమైనది కంఠమహేశ్వర స్వామికి ఎల్లమ్మకు బోనాల కార్యక్రమం. దీనికి గాను నర్సంపేట పట్టణంలో నివసిస్తున్న కౌండిన్య గోత్రం అని చెప్పుకునే ప్రతి ఒక్క కుల బాంధవుడు తమరు 2 బోనాలతో సహా అత్యధిక సంఖ్యలో బోనాలు సమర్పించాలని, ఘనంగా కంఠమహేశ్వర స్వామికి బోనాలను సమర్పించాలని గౌడ పట్టణ గీత కార్మిక పారిశ్రామిక సంఘం తరఫున వేడుకుంటున్నాం. రేపు ఆఖరి రోజు వచ్చిన బంధుమిత్రులకు వనం మైసమ్మ కాడ యాటను సమర్పించి విందు కార్యక్రమాలతో ముగియనున్నాయి. దీనికి గాను నర్సంపేట పట్టణంలో ఉన్న గౌడ బాంధవులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కాటామయ్య మహోత్సవ కార్యక్రమాలు గత 3 రోజుల నుంచి జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు నర్సంపేట పట్టణంలోని గౌడ కులస్తులు, అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్, కార్మిక సంఘము, మహిళలు, బంధువులంతా పెద్ద ఎత్తున నర్సంపేటలో బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి గౌడ కులస్తుడు ఈ ఉత్సవాలు చాలా గౌరవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కంఠమేశ్వర స్వామి మా కుల ఆరాధ్య దైవం కాబట్టి, ఎల్లమ్మ తల్లి మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఒక 4 రోజులు నిష్ఠతో చేసుకొని మరి సంపూర్ణమైనటువంటి కంఠమేశ్వర స్వామి రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు పొందాలని గౌడ కులస్తులంతా ఒక దీక్ష 4 రోజుల నుంచి చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా మరి నర్సంపేట కాన్స్టిట్యూషన్ లో, నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి గౌడ కులస్తులు, గౌడ బంధువులంతా నర్సంపేట వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా మా బంధువులంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవడం జరుగుతూ ఉంటది. కాబట్టి మేము మా కుల సంఘం తరపున పట్టణ కమిటీకి, మా అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ మరియు మేమందరం కూడా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఒక మంచి పద్ధతిలో గత 3 రోజుల నుంచి మంచి పద్ధతి ప్రకారము ఉత్సవాలు ప్రతి కులస్తునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి గౌరవాన్ని వాళ్ళు పొందుతా ఉన్నారు. కాబట్టి చాలా సంతోషంగా నర్సంపేట గౌడ సంఘం తరఫున మా గౌడ కులస్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి మాకు సహకరిస్తున్నటువంటి వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా వారందరికీ కూడా మా గౌడ సంఘం తరఫున మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరినీ ఆహ్వానిస్తున్నాం, అన్ని కులస్తులను కూడా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటది. మీరందరూ మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మరి గౌడ కులస్తుల ఐక్యతకు, ఉన్నతానికి మీరంతా సహకరించాలని కోరుకుంటూ మరి గౌడ నర్సంపేట పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులందరికీ, కుల పెద్దలందరికీ, మరి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.